క్రీస్తునందు చేరవచ్చిన పరిశుద్ధులైన ప్రియులైన సహోదరులందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరొకసారి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, జయశాలి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ప్రియులరా, అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మహోన్నతుడు పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికే మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలుగా మేము పుట్టి మీ కొరకు బ్రతుకుటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అపవాది మాయలో పడకుండా నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో కొద్ది నిమిషాల పాటు మీరు మా కొరకు వ్రాయించిన మీ మాటలను మేము ఆలోచిస్తుండగా నీ ఆలోచన నీ జ్ఞానముతో మమ్మల్ని నింపి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి తండ్రి మనందరి కోసం సిద్ధపరిచిన తన మాటల్లోని విషయాలు తెలుసుకునే అవకాశం మనందరికీ దేవుడిచ్చినందుకు మనందరి తరపున కన్న తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునబోతున్నటువంటి పాఠ్యాంశం పేరు ఫల నిష్ఫలముల మధ్య నీ కష్టం. ఈరోజు మనం నేర్చుకునబోతున్నటువంటి పాఠ్యాంశం పేరు ఫలం నిష్ఫలముల మధ్య నీ కష్టం. మనిషి యొక్క జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మనిషి జీవితంలో దేవుణ్ణి చేరుకోవడానికి దేవుడు ఎన్నో మార్గాల్ని మనిషి ముందు దేవుడు పెట్టడం అనేది జరిగింది. ఆదాము దగ్గర నుంచి మొదలుకొని నేడున్నటువంటి మన వరకు కూడా మనమంతా కూడా తండ్రైన దేవుని పిల్లలమే కాబట్టి తన పిల్లలను తన దగ్గరికి ఎలాగైనా కూడా చేర్చుకోవాలన్నటువంటి ఒక తండ్రిగా ఆయన మన కొరకు ఎన్నో మాటలను అక్షర రూపంలో లిఖించి పరిశుద్ధ వేద గ్రంథంగా పిలువబడుతున్నటువంటి బైబిల్ను మన చేతికి ఇవ్వటం అనేది జరిగింది ప్రియులారా. ఇలా ఇచ్చినప్పటికీ కూడా రాయబడినటువంటి ఈ గ్రంథం విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుని చేతిలో ఉన్నప్పటికీ దీనిని చదవటంలో చాలామంది విఫలమయ్యారనే చెప్పక తప్పదు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా బోధలో వ్యత్యాసాలు, విధానంలో వ్యత్యాసాలు, ఆచరణలో వ్యత్యాసాలు, ఎన్నో రకాలైనటువంటి విభేదాలు క్రైస్తవుల మధ్య మనకి కనబడుతున్నాయి ప్రియులారా. దీని అంతటికీ కారణం ఏంటంటే వ్రాసింది దేవుడే అయినప్పటికీ, వ్రాయబడినవి దేవుని మాటలే అయినప్పటికీ కూడా వ్రాయబడినటువంటి మాటలను చదివి అర్థం చేసుకోవటంలో లోపం ఏర్పడటం వల్ల సత్యం అనేది మరుగున పడింది, అసత్యం అనేది ప్రపంచాన్ని ఏలుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అయితే ఫలం నిష్ఫలముల మధ్య మనిషి యొక్క కష్టం అంటే మనిషి దేవుని కొరకు కష్టపడి పని చేయటంలో ఆ కష్టానికి ప్రతిగా మనిషి ఫలాన్ని అనుభవిస్తున్నాడా, లేదా మనిషి యొక్క కష్టం దేవుని కొరకు పని చేయటంలో మనిషి యొక్క కష్టం కేవలం నిష్ఫలంగానే మిగిలిపోతుందా
అనేది ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. ఎందుకనంటే పితరుల కాలం మొదలుకొని నేడున్నటువంటి మన కాలం వరకు కూడా దేవుని పేరట ఈరోజు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుని కొరకు ఇవ్వటంలోనూ ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ఏదో రకంగా దేవునికి నా వంతు కష్టాన్ని నేను అర్పించాలి అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచినటువంటి పనులు కార్యక్రమాలు దేవుని పేరట చేయడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొంతమంది డైరెక్ట్గా వాళ్ళు భౌతికంగా దేవుని పని చెప్పగానే కుటుంబాలను విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను విడిచిపెట్టి, దేవుని పని పలానా చోట జరుగుతుంది రండి అని చెప్పగానే పిలుపును అందుకొని వెంటనే పరుగు పరుగున వచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఎవరో లోక సంబంధమైనటువంటి మనుషుల గురించి దేవుడి విషయాలు చెప్పట్లేదు, కానీ కేవలం బైబిల్లో వ్రాయబడినటువంటి వాస్తవాలను గ్రహించి సత్యాన్ని తెలుసుకున్నటువంటి నేడున్నటువంటి మనమైనా కూడా వ్రాయబడినటువంటి ఈ మాటల్లోని వాస్తవాలను మనం గ్రహించాలి. ఈరోజు తండ్రి గారు మనకు నేర్పించింది వాక్యం, దానికి సార్థకతను చేకూర్చడానికి పని. వాక్యం నేర్చుకున్న ప్రతి ఒక్కడు కూడా తప్పనిసరిగా పనిలో ఉండాలి. పనిలో లేనివాడు నేర్చుకున్నటువంటి వాక్యానికి న్యాయం చేకూర్చలేడు అన్నటువంటి ఒక నినాదముతో తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పనినే నేర్పించాడు తండ్రి గారు. దీనిని గమనించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తన పిల్లలు చక్కగా దేవుని పని అనగానే వాళ్ళకు చేతనైనంత వరకు చేయటం, ఆర్థికంగాను 100 రూపాయల దగ్గర మొదలుకునే లక్షల రూపాయల వరకు కూడా తమ యొక్క కష్టాన్ని పంపించినటువంటి పిల్లలు కూడా లేకపోలేదు. ఈరోజు మనం ప్రతి వారం కూడా వింటున్నాం, మోదవలస కన్స్ట్రక్షన్ విషయంలో తండ్రి గారు పిలుపునిచ్చిన వెంటనే ఎంతమంది స్పందించి వాళ్ళ కష్టాన్ని పంపిస్తున్నారో. ఇదొక రకమైతే, ఇక భౌతికంగా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం వాళ్ళు కావచ్చు, పురుషుల సమాజం వాళ్ళు కావచ్చు, గత వారంలో 5 రోజుల పాటు కూడా ఎంతగా శ్రమించి కష్టపడ్డారనేది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇందులో మనం జాగ్రత్త పడి గమనించవలసిన విషయం ఏంటంటే, మనం పడినటువంటి ప్రతి కష్టం అది ఏది కూడా నిష్ప్రయోజనంగా మారకూడదు. మంచి ఫలాన్ని మనకి తీసుకుని రావాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే కదా మనం అంతా కూడా దేవుని పనికి వెళుతున్నాం, దేవుని కొరకు కష్టపడుతున్నాం. ఎండనక వాననక, భార్య బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అందరిని విడిచిపెట్టి మరీ వెళుతున్నాం. ఇలా కొంతమంది అయితే, మరికొంతమంది సహవాసానికి రాకపోయినా, దేవుని పనిలో లేకపోయినా, దేవుని కార్యక్రమాలకి వెంటనే హాజరై దేవుని పనిలో నిమగ్నలైన వారు మరికొంతమంది ప్రియులారా. ఇలా ఎప్పుడైతే దేవుని పని ముమ్మరంగా జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ సార్వత్రిక దేవుని సంఘంలో సత్యవాక్యం నేర్చుకొని దేవుని కొరకు కష్టపడటంలో తన జీవితాన్ని అర్పిస్తున్నటువంటి వాళ్ళు, అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఆర్థిక రూపంలోనా, వస్తు రూపంలోనా, కానుకల రూపంలోనా, వాళ్ళ యొక్క అర్పణలు. అయ్యో మేము రాలేకపోతున్నామండి, పోనీ కనీసం ఇదిగో ఈ పలానా ఈ కానుక దేవుని కోసం మీరు వాడండి. మేము చెయ్యలేకపోతున్నామండి, పోనీ ఇది పలానా అవసరత కోసం వాడండి అని చెప్పి ఈ రకంగా స్పందించి దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు కూడా లక్షల వేల మందిలో ఉన్నారు, కేవలం దేవుని వాక్యాన్ని బట్టి. అయితే ఇక్కడే చాలా భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది ప్రియులారా. ఏంటంటే, సత్యం పక్షాన ప్రతిఫలం కోసం దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఎవరైతే కష్టపడి పని చేస్తారో దుష్టుని యొక్క
విస్తారమైన పని వాళ్ళ మధ్య వాడు ఏర్పాటు చేసుకుంటాడన్న సంగతి మనం గమనించాలి. ఎందుకనంటే అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటారు, అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారముగా మనం ఉండకూడదు. వాడు దేవుని పని లేని చోట వాడికి పని లేదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోలేనటువంటి మనుషులతో వాడికి ఎప్పుడు కూడా అవసరత ఉండదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంలోనూ దేవుని కొరకు కష్టపడి పనిచేయటంలోనూ ఎవరైతే నిమగ్నలై ఉంటారో వారి దగ్గరే వారిని చెడగొట్టడానికి, మాయ చేయటానికి అనునిత్యము కూడా వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, మనకంటే రెండింతలు మూడింతలు. ఎందుకనంటే మన కష్టం అది మనకి ఫలాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలనే ఆశతో మనం పనిచేస్తాం. కానీ వాడు మన కష్టాన్ని నిష్ఫలంగానే మార్చడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఇంతకీ ఎంత కష్టపడి పనిచేస్తున్నటువంటి మన జీవితం విషయంలో మన కష్టానికి ప్రతిఫలం ఆశించడంలో తప్పు లేదు. ఆ ఫలం కోసమే ఈరోజు మనం కష్టపడి పనిచేస్తున్నాం. ఉన్నతమైన దేవుని రాజ్యానికి చేరుకోవాలన్నటువంటి ఆశతోనే ఉద్యోగాలు విడిచిపెడుతున్నాం, వ్యాపారాలు విడిచిపెడుతున్నాం. దేవుని పనిని చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా, దేవుని సన్నిధికి రాలేని వారు సైతం కూడా పని చెప్పగానే ఒక సువార్త ప్రకటించే దగ్గరికి కావచ్చు, సభలు పెట్టే దగ్గరికి కావచ్చు, మేమొచ్చి పని చేస్తామని చాలామంది వస్తారు ప్రియులారా. చాలా సంతోషం. కానీ మనం చేసే ప్రతి పని అది దేవునికి ఒక అర్పణగా అర్పిస్తున్నాం. మనం చేసే దేవుడి కొరకు ఏ పనైనా కూడా, అది ముందుగా చెప్పాను కదా, ఆర్థికంగానైనా, వస్తు రూపంలోనైనా, భౌతికంగానైనా, దేవుని కొరకు మనం చేసే ప్రతి పని ఆయనకి ఒక బలి, ఒక నైవేద్యం, ఒక అర్పణ, ఒక దహన బలి. అవి ఆయనకి మనం అర్పిస్తున్నాం. ఈ అర్పించే క్రమంలో దేవుడు మనం ఆయన కొరకు అర్పించే ఈ అర్పణలను ఆయన స్వీకరిస్తున్నాడా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నతోనే ప్రతి వచనాన్ని కూడా జాగ్రత్తగా చదువుకుంటూ మనం ముందుకు వెళదాం. ఎందుకంటే స్వీకరించడం దేవుని పనే కదా మనం చేస్తున్నాం, దేవుని కొరకే కదా మనం వెళుతున్నాం, దేవుని కొరకే కదా లక్షల లక్షల రూపాయలు మనం పంపిస్తున్నాం. ఎందుకు మనకు ప్రతిఫలం ఇవ్వడు దేవుడు అను ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే మనం ఎప్పటికీ మోసపోతాం ప్రియులారా. అందుకనే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక సామాన్యమైన విశ్వాసం మొదలుకొని పెద్దల స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడవలసినటువంటి విషయం అది ఏంటనంటే, ఒకసారి చూద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఏమని రాశారో. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం నుంచి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. నేను ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకుని వచ్చినప్పటి నుంచి మొదలుకొని నేటి వరకు కూడా మీరు నా పేరట నా కొరకు మీరు అర్పిస్తున్నారే అర్పణలు, కానుకలు, దహన బలులు కావచ్చు, బలులు కావచ్చు, వాటిని గూర్చి నేను వారితో చెప్పలేదు. మీరు నాకు ఫలానా బలి అర్పించండి కానీ, ఈ కానుకను నా కొరకు మీరు తీసుకుని రండని కానీ, ఈ దహన బలిని మీరు నా కొరకు ఇవ్వండని కానీ నేను ఎప్పుడు కూడా వారికి నేను ఆజ్ఞాపించలేదు అని దేవుడు చెప్పాడు ప్రియులారా. అయినప్పటికీ ఈ మాట అంటున్నాడంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేస్తున్నారు మనకంతా కూడా చరిత్ర తెలుసు. కృతజ్ఞత పేరట దేవుడికి కానుకలు ఇచ్చేవాళ్ళు కొందరు, పాప పరిహారార్థ నిమిత్తం తమ బలులను అర్పించేవాళ్ళు మరికొంతమంది, దేవుడు నియమాన్ని పెట్టాడు కాబట్టి తమ ప్రథమ ఫలములను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవాళ్ళు మరికొంతమంది, దహన బలులు కావచ్చు, బలులు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, ధూపాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని మనస్సును గెలవటానికి, దేవుణ్ణి శాంతపరచడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలీయులు అర్పిస్తున్నారు.
కానీ అలా అర్పించబడుతున్నటువంటి ఈ యొక్క కానుకల విషయంలో దేవుడు ఏమని చెబుతున్నాడనంటే, మరలా చదువుతాను. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇవ్వలేదు. ఇది నేను ఆజ్ఞగా, ఇది నాకు మీరు అర్పించాలని నేను శాసనం చెయ్యలేదు. కానీ మీరు ఇస్తున్నారు, మీరు చేస్తున్నారు. కానీ వాటి విషయంలో ఎప్పుడు కూడా నేను ఒక ఆజ్ఞగా నేను ఇవ్వలేదు అని దేవుడు చెబుతున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని నామం పేరట ఎన్నో అర్పిస్తున్నారు, తండ్రికి ఎన్నో ఇస్తున్నారు. అది కృతజ్ఞతాపూర్వకంగా కావచ్చు, పాప పరిహారార్థం నిమిత్తం కావచ్చు, ఇంకే రకంగానైనా కావచ్చు, ఇంకే విధంగానైనా కావచ్చు. కానీ దేవుడు అది అంటున్నాడు, అసలు మీరు నా కొరకు అర్పిస్తున్నారే, ఇవన్నీ కూడా మీరు నా కొరకు అర్పించే వీటి విషయంలో ఏ రోజైనా నేను ఆజ్ఞగా ఇచ్చానా? అందరూ బైబిల్ బాగా నేను చదివే ప్రతి రిఫరెన్సు జాగ్రత్తగా వినండి. ఓవర్ కాన్ఫిడెంట్లో నా మొహాలు చూసుకొని అలాగా మీరు ఆదమరపుగా ఉండకండి. జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు కూడా. నేను ఎప్పుడు కూడా దీని గురించి ఒక ఆజ్ఞగా ఇవ్వలేదు, అయినప్పటికీ మీరు ఇస్తున్నారు. అసలు నేను ఆజ్ఞగా ఇచ్చింది, మిమ్మల్ని శాసించింది దేని విషయంలోనో తెలుసా అని చెబుతూ కింద వచనంలో ఒక మాట అంటున్నాడు ప్రియులారా. ఏదనగా ఈ మాటలు మీరు 23వ వచనమ్మా, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఇక్కడ దేవుడు ఒక విషయంలో బాధపడుతున్నట్టుగా మరలా ఆ బలులు, నైవేద్యాలు, ధూపాలు, కానుకలు అర్పిస్తున్న వాళ్ళు చేయనిది పట్టించుకొని ఒక విషయాన్ని మరలా ప్రస్తావనలోనికి తీసుకుని వచ్చాడు దేవుడు కింద వచనంలో. ఏంటది? 23వ వచనం, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల అంటే దేవుని నామం పేరట బలులు అర్పిస్తున్నారు, దహన బలులు ఇస్తున్నారు, నైవేద్యాలు ఇస్తున్నారు, ధూపాలు ఇస్తున్నారు, కానుకలు సమర్పిస్తున్నారు, దేవుని నామం పేరట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఇవన్నీ కూడా దేవుని పేరటే చేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను అడగకుండానే, నేను శాసించకుండానే, నేను ఆజ్ఞ ఇవ్వకుండానే ఇవన్నీ చేస్తున్నారు. కానీ నేను ఏదైతే మీ నుంచి ఆశిస్తున్నానో, ఏదైతే అడుగుతున్నానో అది మాత్రం మీరు చెయ్యటం లేదు. ఏంటది? 23వ వచనంలో, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల అంటే దేవుని పేరట ఎన్నో వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు, దేవునికి అర్పిస్తున్నారు. కానీ దేవుడు దగ్గర నుంచి వినబడుతున్న మాటలు మాత్రం వీళ్ళు వినటానికి ఇష్టపడట్లేదు, అంగీకరించట్లేదు. దేవునికి ఎన్నో ఇస్తున్నారు, వీళ్ళు ఎన్నో చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ దేవుని వైపు నుంచి వన్ సైడ్ బ్యాటింగ్ టైప్ అన్నమాట. కానీ దేవుని వైపు నుంచి కూడా ఆయన స్పందన ఎలా ఉందనంటే, మీరు నా కొరకు అన్నీ ఇస్తున్నారు, అది కాదనట్లేదు, అసలు దాని గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను చెప్పిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీకోసం నేను ఎంతో కష్టపడి నా మాటలన్నీ కూడా ఎక్కడో ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నా మాటలన్నీ కూడా నా దూతల ద్వారా పంపించానే, మీ బ్రతుకులను మారాలనని, మీ జీవితాలు చక్కపెట్టుకోవాలని, నాకు ఇష్టకరంగా మీ బ్రతుకు ప్రతీది కూడా నాకు అనుకూలంగా అది మారాలని మీ జీవితాలను మార్చే మాటలు మీ కొరకు సిద్ధపరిచి నేను ఇచ్చానే, ఆ మాటలు మాత్రం మీరు అంగీకరించట్లేదు. మీరు నా మాటలు అంగీకరించిన ఎడల, అవి అంగీకరించట్లేదు. కాబట్టి ఒకవేళ అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును. ఒకవేళ ఆ మాటలు అంగీకరించకపోతే దేవుడు మనకు దేవుడిగా ఉంటాడా? చెప్పండి, ఉంటాడండి? ఉండడు. మరి అదేంటంటే, మరి దేవునికి ఇన్ని చేస్తున్నాం కదా, అది నువ్వు చేస్తున్నావు, నువ్వు ఇస్తున్నావు.
కానీ దేవుడు అది కోరుకునేది అది కాదు. నీ కొరకు ఎన్నో మాటలు, ఎన్నో ఆశతో, ఎన్నో ఆశయాలతో, ఎంతోమంది భక్తుల యొక్క శ్రమ కష్టఫలముతో ప్రతి మాటను దేవుడు మన కొరకు సిద్ధపరిచి వ్రాయించి సేవకుల ద్వారా నిత్యము కూడా ఆయన ప్రకటిస్తూ ఉంటే ఏ మాటను మనం వినగలుగుతున్నాం, వేటిని మనం స్వీకరించగలుగుతున్నాం, వేటి ప్రకారం మనం బ్రతకగలుగుతున్నాము చెప్పండి. ఇశ్రాయేలీయులు దేవుడు అడుగుతున్న ప్రశ్న. నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగున్నట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడే. నేను ఆజ్ఞాపించాను, నేను శాసించాను, నా మార్గం అంతటి చొప్పున మీరు నడుచుకోండి, మీరు దీని ప్రకారమే మీరు బ్రతకండి అని చెబుతూ ఇంక 24వ వచనం ఏమంటున్నాడండి? అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయుచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాటలు వినకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులుగా మారిపోయారు. దేవుని యొక్క ఆవేదన ప్రియులారా. దేవుని కొరకు ఇశ్రాయేలీయులు ఎన్నో కానుకలు తీసుకుని వస్తున్నారు, ఎన్నో అర్పణలు అర్పిస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి చాలా సంతృప్తి పడవచ్చు వాళ్ళు, అంతే కదండి. ఇస్తున్నాను కాబట్టి దేవునికి ఇది పలానిది బలిగా అర్పించాను, పలాని కానుకని ఇచ్చాను, దేవుడు ఇప్పుడు నా విషయంలో సంతోషిస్తాడేమో, దేవునికి ఒక కానుకను తీసుకుని వచ్చాను కాబట్టి దానికి ప్రతిఫలం దేవుడు నాకు దయచేస్తాడేమో అని అనుకోవడంలో తప్పులేదు ప్రియులారా. కానీ అనుకున్నది దేవుడు స్పందించి మన జీవితంలో ఆ ప్రతిఫలం, మనం ఇచ్చే కానుకకు ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తున్నాడా, ఇది ప్రశ్న. కానీ దేవుని పేరట జరిగే పనులు, కార్యక్రమాలలో వాటిలో నిమగ్నులైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓవర్ కాన్ఫిడెంట్ ఇదే కదండి. నేను దేవుని పని చేస్తున్నానండి, దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? దేవుడు నన్ను చూడకపోతే ఎవరిని చూస్తాడు? నన్ను ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాడు? నిజమే, నిన్నే ప్రేమిస్తాడు, నీ మీదే దృష్టి ఉంచుతాడు, నీకే ప్రతిఫలం ఇస్తాడు. బట్ ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మాటలు ఏ రోజైనా నువ్వు వినటానికి ఇష్టపడుతున్నావా? ఏ రోజైనా పోనీ కనీసం చెవియొగ్గి వినటానికి నువ్వు నీ మనసును సిద్ధపరుచుకుంటున్నావా? ఏ రోజైనా ఆయన మాటలు వినబడుతున్న తన సన్నిధికి నువ్వు రాగలుగుతున్నావా? ఏ రోజైనా ఈ వాక్యాన్ని చదవగలుగుతున్నావా, నేర్చుకోగలుగుతున్నావా? నీ జీవితంలో వాటిని అన్వయించుకోగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడు, దేవుని వాక్యాన్ని వినటానికి రావు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవు, దేవుని వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకోవు. ఇవి ఏవి చెయ్యవు. కానీ ఎక్కడో దేవుని నామం పేరట పని జరుగుతుంది అనేసరికి నువ్వు వస్తావు, నీ భార్యని తీసుకుని వస్తావు, నీ పిల్లల్ని తీసుకుని వస్తావు, దేవుని పనిలో సకుటుంబ సపరివారి సమేతంగా నువ్వు నిమగ్నుడివై ఉంటావు. అలా దేవుని పని పేరట నువ్వు భౌతికంగా, నీ ఆర్థికంగా దేవునికి నువ్వు అర్పించే ఆ అర్పణలు దేవుడు స్వీకరిస్తాడా? తన మాటను పెడచెవిని పెట్టి దేవుని పనిలో ఉన్న నీకు, మీకు లాజిక్ అర్థమైందో లేదో, దేవుడేమో నా మాటలు వినడానికి రండి, నా మాటలు నేర్చుకోండి, నా మాటల ప్రకారం బ్రతకండి, ఇవి మీ జీవితాన్ని క్రమపరిచేది, మీ కుటుంబాలను బాగు చేసేది, ఉన్నతంగా సమాజంలో మిమ్మల్ని దైవాలుగా మార్చేది, ఒక్కసారైనా ఈ మాటల వైపు మీరు తొంగు చూడండి, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మీరు పట్టించుకోండి అని ఆయన తన పెందలకడ లేచి తన ప్రవక్తలను పంపిస్తున్నాడు, తన సేవకులను పంపిస్తున్నాడు. అని నిత్యము పక్క వీధిలో కూటమి జరిగిన కూడా పక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళు రాలేని దుస్థితి ఈరోజు సమాజంలో ఏర్పడిందండి క్రైస్తవుల మధ్య.
కానీ వాళ్ళు వీళ్ళు ఇరు వర్గాల వారు కూడా అక్కడ దేవుడి పని అనేసరికి వస్తారు. పక్క వీధుల ప్రార్థన కూటం జరుగుతుందంటే వీళ్ళు రారు, ఇక్కడే తరగతి జరుగుతుందంటే వీళ్ళు రారు. కానీ సంఘము ద్వారా ఒక ప్రకటన జరగగానే పలానా దగ్గర దేవుడి పని ఉంది రండి అనేసరికి నువ్వు పరుగు పరుగున వచ్చేస్తున్నావే. దేనిని బట్టి? దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలనేగా, దేవుడు నిన్ను ప్రేమించాలనేగా, నీ కష్టాన్ని గుర్తించాలనేగా. ఎప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చి నీ కష్టాన్ని గుర్తించి నీకు బహుమానాన్ని ఇస్తాడో తెలుసా? ముందుగా నీ చుట్టుపక్కల నీ కొరకు సిద్ధపరిచిన ఆ వర్తమానాన్ని, ఆ వాక్యాన్ని వినటానికి ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఇచ్చిన రోజు మాత్రమే. వాక్యం ఉందండి, తర్వాత పని పుట్టింది. ఆది యందు వాక్యముండును, కలిగి ఉన్నది ఏది కూడా వాక్యము లేకుండా కలుగలేదు. వాక్యము ముందు. ఆ వాక్యమే వినకుండా వాక్యాన్నే పక్కన పెట్టి ఏం దేవుని పని చేసేస్తావు నువ్వు నేను మనమంతా కూడా. అసలు దేవుని పని అంటే ఏంటో తెలుసా? ఆ దేవుని పని ఎలా చెయ్యాలో తెలుసా? ఆ దేవుని కొరకు ఎలా కష్టపడాలో తెలుసా? ఏం తెలుసు? ఏదో అంతా తెలుసు అన్న భ్రమలో మనం ఉన్నాం. ఏమీ తెలీదు మనకి. ఓవర్ కాన్ఫిడెంట్లో ఉంటాం మనం. వాక్యాన్ని వినం, వాక్యాన్ని పట్టించుకోము, దేవుని సన్నిధికి రాము, సహవాసంగా కూడుకోము. 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి రాని నీవు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవుని పనికి వస్తున్నావంటే తన మీద ఉన్న ప్రేమతో వస్తున్నావని దేవుడు ఎలా అనుకుంటాడు? నీ చుట్టూ ఉన్న సహోదరులు ఒకవేళ అనుకోవచ్చేమో, నీకు ఆ పనిని అప్పచెప్పిన దేవుని సేవకులు అనుకోవచ్చేమో. దేవుణ్ణి మోసం చేయలేము. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అపవాది తెలివండి, తెలివి. తండ్రి గారు ఈరోజు పనే మనకి నినాదం. పని చేసేవాడు పరలోకానికి అర్హుడు అనే నినాదాన్ని మనకి నేర్పించాడు తండ్రి గారు. ఈరోజు ప్రతి కళాశాలలో చూడండి, ప్రతి రీసెర్చ్ సెంటర్లో చూడండి, వాక్యం వినడానికి రారండి, వాక్యం నేర్చుకోవడానికి రారండి. సభ అనేసరికి అందరూ వస్తారండి. ఇక్కడ నేర్చుకోలేనడానికి రాని నువ్వు సభ దగ్గర ఏం నేర్చుకుంటావు? అవుట్డోర్ కదా, చక్కగా నలుదిక్కుల గాలి వస్తుంది, తర్వాత వాటర్ పెడతారు, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, తర్వాత ఆలు వీలు అందరూ వస్తారు, తర్వాత మాట్లాడుకోవచ్చు. సభానంతరం ఏ కార్యక్రమాలు ఉంటాయో అవి తెలుసు. కానీ ఇక్కడ సంఘంలో ఉండవు కదా. ఆ ఉద్దేశమా? లేకపోతే ఇంకేదైనా? ప్రియులారా ఆలోచించండి. అపవాది మనల్ని భయంకరంగా మోసం చేస్తున్నాడు. ఆడు చాలా తంత్రగొట్టేవాడు. దేవుని పనిలో నిన్ను ఉంచానని చెప్పి దేవుని వాక్యాన్ని విననివ్వకున్నా, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకున్నా, దేవుని వాక్యం నేర్చుకోనివ్వకున్నా, దేవుని వాక్యాన్ని పట్టించుకోనివ్వకున్నా దానిని కప్పిపెట్టి దేవుని పని చేసేస్తే పర్లేదులే నీకు పరలోకం వస్తుందనే మాయలో నిన్నుంచాడు వాడు. నిజమండి, 100% నిజం ఇది. మరొక మాట కూడా చూద్దామా? ఇర్మియా గ్రంథం, అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 19-20 వచనాలు. అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఈ జనుల కొరకు నేను ఎంతోమంది సేవకుల యొక్క ప్రాణాలను అర్పించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చానే. ఈ క్రొత్త నిబంధన రావడానికి ఎంతోమంది అపోస్తుల యొక్క ప్రాణ త్యాగ ఫలమే ఇది. శ్రమ అనక, కష్టం అనక, బాధ అనక, భార్యను విడిచి, భర్తను విడిచి, కుటుంబాన్ని విడిచి, కాళ్ళ నటకతో అనేక ప్రాంతాలకు సువార్తను ప్రకటించి, చెరసాలల్లోనూ, ఇబ్బందులలోనూ, ప్రమాదాల్లోనూ సువార్తను ప్రకటించి మన చేతికి రావటానికి 66 పుస్తకాలతో ఈ మాటలు ఆయన ముద్రించి మన చేతికి ఇచ్చాడే. కానీ వాటి పట్ల మనం ఎలా ఉన్నామంట? భూలోకమా వినుము, ఇదిగో ఈ జనులున్నారే, ఈ క్రైస్తవులు, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఉన్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించుచున్నాను. కానీ నా మాటలు వినరు, నా మాటలు పట్టించుకోరు, నా మాటల మీద శ్రద్ధ పెట్టరు. కానీ
ఆ కింద వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. షాబా నుండి వచ్చినటువంటి సాంబ్రాణి నాకేల. కానీ షాబా దేశంలో ఉన్నటువంటి సాంబ్రాణి, ద ఫేమస్ సాంబ్రాణి, దేవుని కొరకు ధూపాన్ని వేయడానికి అర్పించేదండి. పలానా దేశానికి, ఎక్కడో ఉన్న దేశానికి వెళ్ళి దేవునికి ఇష్టమైనటువంటి ఆ ధూపానికి వేయడానికి అవసరమైన సాంబ్రాన్ని మాత్రం దేవుడి దగ్గరికి నువ్వు తీసుకొస్తావు. అది నాకెందుకయ్యా? ఆ ధూపం నాకెందుకు? శాబ నుండి వచ్చి సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చి మధురమైనటువంటి చెరుకుని దేనికండి? దాన్ని దేనికి వినియోగిస్తారంటండి? నైవేద్యంగా, పానక నైవేద్యంగా చెరుకుని వినియోగిస్తారు ప్రియులారా. అక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడు? శాబా నుండి వచ్చి సాంబ్రాన్ని నాకేలా, దూరదేశం నుండి వచ్చి మధురమైనటువంటి చెరుకు నాకేలా. ఇటు నన్ను తీపి చేయాలనే నువ్వు నా కొరకు చెరుకుని సిద్ధం చేసావా? చెరుకునిస్తున్నావా? చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చెరుకు. చాలా కష్టపడ్డావు, పొలానికి వెళ్ళాలి, చెరుకు కొట్టాలి, తీసుకురావాలంటే చేతి నిండా నూమంటేస్తుందండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఆ చెరుకు తోటలో పాములు ఉండొచ్చు, విషపురుగులు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అంత కష్టపడి అంత దూర దేశానికి వెళ్ళాడంటే చూడండి. దూర దేశానికి వెళ్ళి పొలములోనికి వెళ్ళి కత్తో, కొడవలో, గొడ్డలో తీసుకుని వచ్చి నా దేవుని కొరకు నేను నైవేద్యంగా ఈ చెరుకు రసాన్ని అర్పించాలి. అలా దూరదేశం నుంచి వచ్చినటువంటి మధురమైనటువంటి చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులు యందు నాకు సంతోషం లేదు. ఎందుకంటున్నాడు? అదేంటి ప్రభా, నీకోసం ఇంత కష్టపడి దేశం కాని దేశానికి వెళ్ళి తీసుకుని వచ్చాను కదా, నా భార్య పిల్లలు విడిచిపెట్టి నీకోసం వచ్చాను కదా, నీకోసం ఇంత కష్టపడి నేను నిన్ను సంతోష పెట్టాలని నీకోసం ఇన్ను అర్పిస్తే నాకు ఏం వద్దంటున్నావేంటి? ఇదేనా నువ్వు నాకు ఇచ్చే మర్యాద అని అంటావా? ప్రియులారా, మనం అర్పించే ఏ కానుకైనా దేవుడు స్వీకరించాలంటే ముందుగా ఆయన ఏం చెప్పాడు అది మనం వినాలి కదా. దేవుడి పని ఓ వస్తాం, చాలా సంతోషం. ఆ దేవుని పనిలోనే అపవాది పొంచి ఉంటాడు, దేవుని పనిలోనే అపవాది నిన్ను మాయ చేస్తాడు, దేవుని పనిలోనే అపవాది నిన్ను తప్పుత్రోవ వైపుకు తీసుకుని వెళతాడు. దేవుని పని అంటే ఏంటో తెలుసుకోవా? అది ఎక్కడ తెలియబడుతుంది? వాక్యంలోనే కదా. దేవుని పనిలో నువ్వు జాగ్రత్తలు పడవా? అది ఎక్కడుంటుంది? వాక్యంలోనే కదా. అసలు దేవుని పని ఎలా చేయాలి, ఎలా చేస్తే నీకు ప్రతిఫలం వస్తుంది, పని చేయడంలో నీ చాకచక్యం ఎలా కనబరచాలనేది ఇవన్నీ కూడా బయట వినబడవు కదా, బయట ఎవరు చెప్పరు కదా. దేవుని పని అనేసరికి ప్రతి పనిలో కూడా నిన్ను జాగ్రత్త పరిచేది కేవలము వాక్యము మాత్రమే. మరి అలాంటి వాక్యాన్ని నువ్వు వినవు. నాకేదో పెద్ద తెలుసు అన్నట్టుగా దేవుని వాక్యం వినడానికి రావు, కానీ దేవుని పనికి అయితే మాత్రం వెళ్ళిపోతావు. అలానే నేను దేవుడి పనికి వచ్చిన వాళ్ళు రావద్దు నేను అనట్లేదు, మరలా నా మాటలు వక్రీకరించకండి. దేవుని పనికి రావద్దని నేను అనట్లేదు, కానీ మీ కష్టం మీకు ఫలాన్ని తీసుకుని వచ్చేదై ఉండాలి. అది నిష్ఫలంగా మారకూడదు. అది ఎప్పుడు నిష్ఫలంగా మారిపోద్దో తెలుసా? నువ్వు కేవలము పనిలో మాత్రమే ఉంటావు. పని నీ జీవితానికి జీతాన్ని ఇస్తుంది, కానీ వాక్యం నీ జీవితాన్ని ఉన్నతమైన పరలోకానికి నడిపిస్తుంది. వాక్యం నీ ఆత్మను రక్షిస్తుంది, పరలోకానికి తీసుకుని వెళుతుంది. కానీ పని, జీతం ఆ ఆత్మకి అది ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టడానికి ఒక కేడర్ని ఏర్పాటు చేస్తుంది, జీతం. కానీ పనికి వస్తామని అంటారు, దేవుని వాక్యానికి వినడానికైతే మాత్రం రారు. ఇదెక్కడ న్యాయం? అసలు ఇదెక్కడ చెప్పాడు దేవుడు బైబిల్లో? వాక్యం వినడానికి ఫస్ట్ రావాలి, వాక్యం విని దానిని సార్థకతను చేసుకోవడానికి పనిలో ఉండాలి. మనం 2 కళ్ళు లాంటివి ఇవి, 2 కిడ్నీలు లాంటివి ఇవి. ఏది ముఖ్యమంటే ఏదైనా చెబుతాం చెప్పండి. వాక్యం విను, వాక్యం నేర్చుకో, వాక్యం కొరకు రా, సహవాసంలో ఉండు, ప్రార్థనలో గడుపు. ఈ వాక్యంలోనే కదా పని ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, ఏ పని ఎలా చెయ్యాలో. ఏంటి మోదవలస వెళ్ళక మునిపే జైశాలి గారు ఇవన్నీ జాగ్రత్తలు మనకు చెబుతారు కదండి. ఏవి చెప్పకుండా తండ్రి గారు వచ్చి ఒక కుర్చీ మీద
మనం వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని అలాగ మనం ఉన్నాం అనుకోండి, ఎంతకు అసలు మోదవలసి ఎందుకు వెళ్ళినట్టు, అక్కడ ఏం చేసినట్టు? పని ఎప్పుడు క్రియేట్ అవుతుంది? తండ్రి గారు మనతో మాట్లాడుతారు. ఆయన నాయన పలాని ఈ పని చేయాలి, వాక్యం, మాటలు, వాక్కు. ఆయన ఎప్పుడైతే తన నోరు తెరిచి తన మాటలను తెలియజేస్తారో, ఈ పని చెయ్యండి, ఆ పని చెయ్యండి, ఇలా చేయండి, అలా చేయండి అని తండ్రి గారు ఎప్పుడైతే తన మాటలను బయటికి తెలియజేస్తారో అప్పుడు పని పుడుతుంది మన యొక్క దేహంలో నుంచి. అప్పుడు పనిలో ఉంటాం మనం. మరి వాక్యమే ఆయన, మాటే ఆయన చెప్పకపోతే, ఆయన కాదు ఎవరు అసలు వాక్యమే లేకపోతే ఏ పని చేస్తాం, ఎలా చేస్తాం చెప్పండి? వాక్యం ప్రియులారా, వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు, కానీ దేవుని పేరట దేవుని సభలు అనేసరికి వస్తాం, దేవుని సెమినార్లు అనేసరికి వస్తాం, సువార్తలు అనేసరికి వెళతాం, మోదవలసి కష్టపడడానికంటే వస్తాం. కానీ దేవుని సన్నిధికి వాక్యాన్ని వినడానికి రండి బాబోయ్, రండి 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 అని తలా నెత్తు బాదుకుంటారు మన ప్రిన్సిపాల్ గారు. ఆయన మాట పట్టించుకోరు. కొన్ని జెంట్స్ కమిటీ అధ్యక్షులు వీళ్ళ మాట వింటారా? వీళ్ళ మాట వినరు. కొన్ని స్త్రీల కమిటీ అధ్యక్షులు వింటారు, వాళ్ళ మాట చెబుతారు, వాళ్ళ మాట వింటారా? అది వినం. మరి ఏం చేసేద్దామని? పని చేసేస్తావా? అబ్బా పని చేస్తే జీతం వచ్చేస్తుందా? నీకోసం మరి ఇంచుతాడు మరి జీతం. ఆ జీతం నీకు ఎప్పుడు అప్లై అవుతుందో తెలుసా? నువ్వు నేను ముందుగా మన కొరకు సిద్ధపరచిన ఈ వాక్కులను విని వాటిని తెలుసుకొని మన జీవితంలో అన్వయించిన నాడే మన పనికి యొక్క ప్రతిఫలం మనకు లభిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అపవాది చాలా తెలివైన వాడండి, చాలా తెలివైన వాడు. చెడ్డ తెలివైన వాడు. తెలివైనడు అంటే మంచి తెలివైనడు కాదు, చెడ్డ తెలివైన. ఆడంత చెడ్డ తెలివైనడు ఇంకొకటి లేడు. ఇలా వాక్యాన్ని పక్కన పెట్టి అదమరుపుతో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటారు. దేవుని సన్నిధికి రాకున్నా కేవలం పనికి మాత్రమే, దేవుని వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడానికి రాకున్నా కేవలం సువార్త అనేసరికి, లేకపోతే సభలు అనేసరికి వచ్చిన వాళ్ళు మాత్రమే, ఇలాంటి వాళ్ళు అందరిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళందరినీ వారిని మాయ చేస్తారండి. ఇది నిజమండి. మనం ఇప్పటికైనా మనం మేలుకోవాలి ఈ విషయంలో. మనం అర్పించే అర్పణలు కావచ్చు, మనం ఇచ్చే కానుకలు కావచ్చు, అవి ఎప్పుడు కూడా మన కష్టం ఎప్పుడు కూడా అది వృధాగా పోకూడదు. మనకు ఫలాన్ని తేవాలి. మనకు ఫలం ఎంత కష్టపడదు మొండు టెండలో 5 రోజుల పాటు కూడా ఏంటి నిజంగా స్త్రీలకి ఈ విషయంలో హ్యాట్స్ అండి. పోనీ మేమైనా అనకూడదు, కానీ మేమైనా ఒక టీషర్టో షార్టో వేసుకొని పనిచేస్తామండి ఎండలో 5 రోజుల పాటు. నిండుగా చీర కొట్టుకొని ఆ వేడిలో ఒక్కపోతలో బాబోయ్, ఒక లోడ్ అయిపోతే ఇంకొక లోడు, అటువైపు చూసరికి మరొక లోడు వచ్చేది మట్టి. ఆ లోడు వెంటనే సరిదిన వెంటనే మరొక లోడు. అమ్మా లోడ్ వచ్చింది అనేసరికి అప్పుడు ఏమనేది తెలుసా? రానివ్వండి, ఎన్ని లోడ్లు వస్తాయి రానివ్వండి. నిజంగా వాళ్ళకి నిజంగా చేతులెత్తి నా హృదయపూర్వకంగా నేను వందనాలు చెప్తున్నానండి. నిజంగా మనస్ఫూర్తిగా. ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా తండ్రి గారు వాక్యమ కాదు నువ్వు చెప్పేది, దేవుని కొరకు కష్టపడడం కూడా నేర్పించారు కాబట్టే ఎంతగా పని చేయగలుగుతున్నారండి. నా సహోదరులు కూడా ఎండనక వేడనక అంత కష్టపడ్డారంటే ఆ ఫలమంతా కూడా ఈరోజు మనం సంపాదించుకున్నామా అన్నటువంటి భరోసా మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? నేను వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నానా లేదా? వాక్యాన్ని వినడానికి నేను దేవుని మందిరానికి వెళుతున్నానా లేదా? వాక్యం నేర్చుకుంటున్నానో లేదా? ప్రార్థనలో ఉంటున్నానా లేదా? దేవుని మందిర సహవాసంలో నేను ఉంటున్నానా లేదా? ఆ ఉంటున్నావు 100% ఓకే అన్నటువంటి భరోసా నీకు ఎప్పుడు వస్తుందో నీ కష్టానికి ఫలం నువ్వు సంపాదించుకున్నట్టే. ఇలా కాకుండా సహవాసానికి రాక, వాక్యం వినక, వాక్యం నేర్చుకోక, కేవలం బయటకు మాత్రం నువ్వు పని అనేసరికి వస్తున్నావు చూసావా, నీ జీవితంలో తుది శ్వాస వరకు అది నీకు ప్రయోజనకరంగా మారదు. దేవుడు అవే మాటలు రాయించాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చూడండి ప్రియులారా. సౌలుకి దేవుడు చెప్పాడు, ఇదిగో అమాలేకీయులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు యుద్ధం చేసి సమస్తం అంతా కూడా నువ్వు సర్వనాశనం చేసేయి అని సౌలుతో దేవుడు చెప్పి మరీ పంపించాడండి. అయితే సౌలు ఏం చేశాడు? కొవ్విన వాటిని, బలిసిన వాటిని, ఆరోగ్యకరమైనటువంటి వాటన్నిటిని తీసుకుని వచ్చి
అవి దాచాడంట. అప్పుడు ప్రవక్తని పంపించాడు. ప్రవక్తను పంపించిన తర్వాత ఏంటో నాకు అరుపులు వినబడుతున్నాయి, ఎక్కడి నుండి ఈ స్వరము అని చెప్పేసి ప్రవక్తను పంపిస్తే అప్పుడు సౌలు గారు ఏమంటున్నారు, అయ్యా అవి నీకోసమే ప్రభువా, కొవ్విన వాటిని, వయసులో ఉన్న వాటిని, యవ్వనములో ఉన్న వాటిని నీ కొరికే కదా నేను బలర్పించడానికి నేను తీసుకుని వచ్చాను అని అంటే, అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందో చదవండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22, 23 వచనాలు. అందుకు సమూయేలు తండ్రైన దేవుడుగా తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఆయన ఎంత సంతోషిస్తాడండి. నా మాట వినాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినటంలో ఉన్నంత సంతోషం నాకు ఎందులోనే లేదు అని అంటున్నాడు తండ్రి. ఒకడు తన ఆజ్ఞను గైకొనటంలో యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన నేను సంతోషించునా? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నువ్వు నా మాట వినటంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే నా కొరకు వచ్చి నువ్వు ఏదో అర్పించేశాను, ఏదో పని చేశాను అని చేయటంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వు అనుకుంటున్నావా? ఆలోచించు. ఆలోచించాలి కదా, ఆయన చెప్పాడుగా ఆలోచించమని. నా మాట నువ్వు వినటంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని నువ్వు అనుకుంటున్నావా? లేదా నా కొరకు వచ్చి నువ్వు కష్టపడి పనిచేసి, లేదా నువ్వు నాకు కానుకలు పంపించో, లేక నువ్వు అర్పణలు అర్పించటం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతానని నువ్వు అనుకుంటున్నావా? నా మాట వినటం వల్లే కదా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను సంతోషిస్తాను. అదే మాట కదండి అక్కడ అన్నాడు. మరలా చదవండి చివరి మాట. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినటం శ్రేష్టం. నా మాట నువ్వు వినలేదు సౌలు. నేనేం చెప్పాను? మొత్తం అన్నీ కూడా నువ్వు సమూల నాశనం చేయమని నేను చెప్పాను. నా మాట వినకున్నా నేను అడిగానా ఏమైనా ఆ బలులు తీసుకొచ్చి నాకు అర్పించమని? అడగలేదే, నేను చెప్పలేదే. మరి నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, ప్రేమ ఉన్నవాడు అయితే నా మాట వింటావు, అన్ని నాశనం చేస్తావు. నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నా కొరకు ప్రత్యేకంగా ఈ బలులన్నీ కూడా తీసుకుని వచ్చి నువ్వు ఏదో చెబుతున్నావంటే నీ మాటలు విని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు సౌలంటే సౌలేనండి, మొత్తానికి ఎన్ని చంపినా కూడా అందులో కూడా దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైన కానుకను తీసుకుని వచ్చాడంటే ఎంత ప్రేమ అండనని చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవేళ అనుకుంటారేమో. అర్థమవుతుంది కదండి? చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారేమో, కానీ వాళ్ళకి తెలియనిదేంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి 99 మంది 100 మందికి తెలియనిదేంటో తెలుసా? నువ్వు దేవుని పనిలో ఉన్నావు, దేవుని కొరకు ఇచ్చావు, అర్పించావు. చుట్టూ ఉన్న వాళ్ళు నీ అంత త్యాగధనుడు ఇంకొకటి లేడు, నీ అంత కష్టశీలు ఇంకొకటి లేడు, నీ అంత బాగా కష్టపడే వ్యక్తి ఇంకొకటి లేడు, ఈ వ్యక్తి ఉంటేనే ఇక్కడ పని జరుగుతుంది అన్నంత ఫీల్ అవుతారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. కానీ దేవుడు ఏం ఫీల్ అవుతాడో తెలుసా? ఎంత కష్టపడి నీ కష్టాన్ని నాకు అర్పించావు, బాగుంది, కానీ దానికంటే ముందు నీ కొరకు నేను ఏం చెప్పాను? అందరినీ నాశనం చేయమన్నాను. కానీ నువ్వేం చేసావు? నా మాటను పక్కన పెట్టి నేను అడగకుండా నా కోసం బలులు అర్పించడానికి కొవ్విన వాటిని తీసుకుని వచ్చావా? నేను అడిగానా నిన్ను? నేను నిన్ను అడిగానా? నీకేం చెప్పాను? నీకేం చెప్పను చెప్పు. అది కాదు ప్రభా, ఇంకొక మాట అడుగు. నీకేం చెప్పాను? క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే నీకేం చెప్పాను చెప్పు. అందరిని నాశనం చేయమని చెప్పాను కదా. మరి నేను అడిగాను బళ్ళు, నేను అడిగాను వీటిని తీసుకుని రమ్మని? అడగలేదు కదా. లేదు ప్రభా, అడగలేదు. మరి అడగకుండా నేను ఎందుకు తీసుకుని వచ్చావు? కాబట్టి ఇక మీదట నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదు, ఇక మీదట నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదు, వేరొకటి నీ ప్లేస్లో నియమిస్తాను పో అని అనేసాడు అంతే దేవుడు. ఏంటి? దేవుని మాట వినట అంత శ్రేష్టం అండి. అంతవరకు సౌలు ఒకవేళ ప్రేమతో తెచ్చాడేమో, తను అనుకోవచ్చు అలాగేనని, నేను దేవుని కొరకు ఇచ్చాను, దేవుని కొరకు నా కష్టాన్ని అర్పించానని. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కావచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం అనుకునేది ఎప్పుడు కూడా నిజం కాదు, వాస్తవం కాదు, సత్యం కాదు. మన అనుకున్న ఆలోచనలు బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఆలోచనలతో ఎప్పుడైతే సరిచేసి చూస్తామో అప్పుడు రిజల్ట్ బయటకు వస్తుంది. ప్రియులారా, మనం అనుకున్నవి ఏవైనా కరెక్ట్గా ఉంటాయి, ఏది తప్పు అనిపించదు. ఒకటి మార్గం వాని దృష్టికి యథార్థంగానే ఉంటుంది,
చేసే పని అయినా, మాట్లాడే మాట అయినా. కానీ తుదకది మరణం. కాబట్టి ప్రియులారా, ఫలం నిష్ఫలముల మధ్య నీ కష్టం పనంగా పెడుతున్నావే, మరి నీ కష్టానికి ఫలం వస్తుందా? ఏ రోజైనా పోనీ అది ఆలోచించావా? ఏ రోజైనా దాని గురించి నువ్వు శ్రద్ధ తీసుకున్నావా? అయ్యో, నేను ఎంత కష్టపడి నేను పని చేస్తున్నా. చాలామంది చూడండి, ఏంటి దేవుని సన్నిధికి రండి రండి అని చెప్పేసానంటే, అయ్యగారు మాట మాటికి ఇలాగ అంటున్నారు కాబట్టి అని చెప్పేసి నేను బయట సంఘాల్లో చూశానండి. మాది బాప్టిస్ట్ సంఘం బొబ్బిలి. అక్కడ అయ్యగారు ఎప్పుడు ప్రసంగులను ఇదే మాట, మీరు ఎప్పుడు చూసిన మందిరంలో కనిపించడం అనేసరికి అతడు మిలిటరీలో పనిచేస్తారు. ఇక అప్పటి నుంచి అది చిట్కా ఆలోచించాడు. ప్రతిసారి చర్చికి రమ్మంటున్నాడు, వాక్యం వినమంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు అని చెప్పేసి ప్రతి నెల జీతంలో కొంత భాగాన్ని పాస్టర్ గారికి పంపించడం ప్రారంభించాడండి. అంతవరకు ప్రసంగం మీద నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధిలో కనబడు అని ప్రసంగం చేసిన ఆయన మరుసటి రోజు నుంచి అలా ప్రసంగం చేయడం మానేశాడండి. ఏం జరిగిందా అని చూసామండి. ఏం జరిగింది? అయ్యగారికి వెళ్ళవలసిన కానుక వెళుతుంది. కానీ అయ్యగారికి తెలుసు, ఇక్కడ విషయం ఏంటంటే అయ్యగారికి తెలుసు, ఇతడు నాకు కానుక పంపించిన దేవుని మందిరంలో ఉండట్లేదు కాబట్టి నీకు ఏం ప్రయోజనం రా అని మొహాన్ని చెప్పలేడు కదండి అయ్యగారు. అలా చెబుతూ ఉన్ను కానుక రాదు, అసలు ఇంకెప్పుడు కూడా మొహం చూపించడం. పొల ఆ కానుకను తీసుకుని ఇప్పుడు దేనికైనా ఉపయోగిద్దామని సైలెంట్ అయిపోయాడు. అలా ఈరోజు ప్రతి కాలేజీలో ఈ పరిస్థితులు లేవంటారా చెప్పండి? ప్రిన్సిపాల్ గారు దేవుని మందిరానికి రండి అని పిలిస్తే కళాశాలకు ఏదో కొనిచ్చి దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకునే వాళ్ళు లేరంటారా? తెలివి ఉపయోగించే వాళ్ళు. సేవకుల నోరును నువ్వు కట్టొచ్చు, నువ్వు పంపే ఈ కష్టం ఏంటి, మేము రాలేకపోతున్నామంటే పని కనీసం ఈ కష్టాన్ని దేవుని పని కోసం వాడండి అని చెప్పి చాలామంది పంపిస్తారు. అంతే కదండి? ఏంటి మేము చేయలేకపోతున్నామంటే కనీసం మీరైనా చేయండి, చాలా మంచిది. మీరు చెయ్యలేని పని ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ కష్టాన్ని పంపించండి, చాలా మంచిది, చాలా సంతోషం. కానీ పంపించే కానుక ద్వారా నీకు ప్రతిఫలం రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో గడిపేవాడివై ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని నిత్యము వినేవాడివై ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నువ్వు నేర్చుకుంటూనే ఉండేవాడివై ఉండాలి. దేవుని వాక్యం నీ జీవితంలో ఎల్లప్పుడూ అది ప్రవహిస్తూనే ఉండాలి. ఇలా నువ్వు జీవితంలో వాక్యాన్ని కలిగి ఉన్న నాడే నువ్వు 1,00,000 రూపాయలు పంపించినా, 1,00,00,000 రూపాయలు పంపించినా దానికి ఫలం నీకు లభిస్తుంది. ఇది బైబిల్. అది నువ్వు ఆ దేవుడికి ఇచ్చే కానుక, అర్పణ. మరి అర్పణకు ప్రతిఫలం ఏంటి? అర్పణకు ప్రతిఫలం ఏంటి? నువ్వు దేవుని వాక్యం వినడానికి రావాలి కదా. పని ఎలాగో చేయట్లేదు, కొన్ని దేవుని పనికైనా నువ్వు రావట్లేదు. దేవుని పనికి రావట్లేదు కాబట్టి కనీసం దేవుని వాక్యం వినడానికైనా రావాలిగా. ఇటు దేవుని వాక్యం వినడానికి రాక, సన్నిధిలో గడపక, వాక్యం నేర్చుకోక 1,00,000 రూపాయలు, 2,00,000, 1,00,00,000 రూపాయలు నువ్వు పంపించినంత మాత్రాన నీ కొరకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడని అనుకోవడం అది మనకి అమాయకత్వం. నిజమేనండి, 100కి 100 పాళ్ళు నిజం. అది మన కష్టం అంతా కూడా వ్యర్థమైపోతుంది, అది వేస్ట్గా మారిపోతుంది. మనం ఈరోజు దేవుని సేవ పేరట మనం పంపించినట్టు ఎంతోమంది త్యాగదనులండి కష్టాన్ని పంపిస్తున్నారు. కష్టాన్ని పంపించే ప్రతి సహోదరుడు సోదరిమణులకి నేను ప్రభువు పేరట విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే, మీరు పంపించిన ప్రతి కానుక, భౌతికంగా మీరు పడినటువంటి ప్రతి కష్టం మీకు ఫలాన్ని చేకూర్చేదై ఉండాలనంటే మీరు నిత్యము మీ దగ్గరలో ఉన్నటువంటి సన్నిధి సహవాసంలో మీరు ఉండేవారై ఉండాలి. దేవుని వాక్యం నిత్యము మీరు వింటూనే వారై ఉండాలి. దేవుని వాక్యం మీరు నేర్చుకుంటున్న వారై ఉండాలి. దేవుని వాక్యం మీలో ఉంటూనే ఉండాలి. అప్పుడు మీరు చేయలేనటువంటి పనికి మీరు కష్టాన్ని పంపిస్తే ఆ కష్టానికి ఫలం మీకు లభిస్తుంది. ఇది అకార్డింగ్ టు ద బైబుల్. దీని మీద ఏ సందేహాలు ఉన్నా, అన్నయ్య గారు ఏంటంటే ఎలా చెప్తారు, ఏ సందేహాలు ఉన్నా నా మొహం తెలుసు కదా, నేరుగా నాకే మీరు ఫోన్ చేసి అడగొచ్చు. ఇందులో దాపరికాలు లేవు, ఎవరెవరితో మాట్లాడుకోవాల్సిన పని అవసరత లేదు. వాక్యం వినకున్నా కేవలము పనిలోనే ఉంటామని అనుకుంటే మీ పనికి ఫలం ఉండదు. యేసుక్రీస్తు వారు చివరికి ఒక మాట చూసుకుని మీకు
జ్ఞాపకం చేస్తానండి. యేసుక్రీస్తు వారు కూడా శాస్త్రులు పరిశీలు ఏమంటారు? 23వ మత్తయి సువార్త 23వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను 10వ వంతును ఏమంటున్నారండి? మీరు చెల్లించుచున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు మాత్రం మీరు నెరవేర్చట్లేదు. ఇప్పుడు పనికి రావద్దని అంటారా అని ఒకవేళ మీరు అడగొచ్చు. నేను పనికి రావద్దని నేను అనట్లేదు, మరలా చెప్తున్నాను. నేను పనికొచ్చే నీవు దేవుని వాక్యంలో ఉండేవాడువై ఉండాలని అంటున్నాను. అక్కడ కూడా కానుకలు పంపించొద్దని అనట్లేదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడండి? వాటిని మానక, వేటిని మానక? సోపును దేవుడి కొరకు ఇవ్వటం నువ్వు మానేయవద్దు, పుదీనా దేవుని కొరకు ఇవ్వటం మానేయవద్దు, జీలకర్ర దేవుని కొరకు ఇవ్వటం మానేయవద్దు, బలులు దేవుని కొరకు ఇవ్వటం మానేయవద్దు, పని నువ్వు దేవుని కొరకు చేయడం మానేయవద్దు, సువార్తలు నువ్వు దేవుని కొరకు చేయడం మానేయవద్దు. కానీ వాటిని మానక వీటిని కూడా, అనగా వాక్యము కూడా నేర్చుకునేవాడివై నువ్వు ఉండాలి నాయన అని ప్రభువారు చెప్పారు. అదే నేను కూడా చెప్తున్నాను. పౌలు గారు కూడా ఏం చెప్పారో తెలుసండి? చివరికి ఒక సందర్భం చూసుకుని తమే ముగించుకుంటాం. ఆయన కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒక జాగ్రత్త పడ్డాడు ప్రిల్లారా. ఏంటో తెలుసా? నేను సువార్తను ప్రకటించాను, సువార్తను ప్రకటించిన తర్వాత గలతీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనంలో తర్వాత చదవండి. నేను సువార్తను ప్రకటించాను, ఇప్పుడు ప్రకటించిన ఈ సువార్త, నేను పడిన ఈ కష్టం అది ఎక్కడ వ్యర్థమైపోవుని ఏమో అని చెప్పేసి దీని విషయంలో క్లారిటీ తీసుకోవడానికి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి అన్ని జనులలో తాను ప్రకటించిన సువార్త, అనగా తాను పడినటువంటి కష్టం ఇది, నేను కష్టపడ్డాను, దీనికి ప్రతిఫలం ఏమైనా ఉందంటారా అని క్లారిటీ తీసుకున్నాడండి పౌలు గారు. దేవుని పని చేసే నువ్వు మరి అడగవా ఎవరిని? ఈ పని నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఈ పని చేయడం వల్ల నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడా అని అంటే ఎవరు చెప్పరా నీకు? గుడ్డిగా చేసేయడమేనా పని? పని చెయ్యి, పని చేసే ముందు ప్రతిఫలం మాత్రం పోగొట్టుకోకు. ఆ ప్రతిఫలం నీకు దక్కాలనంటే నువ్వు నేను మనం అందరం చేసే పనిలో క్లారిటీ ఉండాలి, అది మనకు ప్రతిఫలాన్ని చేకూర్చేదై ఉండాలి. ఇక ముందు చాలా పని ఉంది. అపవాది మనల్ని మోసం చేయడానికి ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా పర్లేదు, వాక్యం వినకపోయినా పర్లేదు, వాక్యం నేర్చుకోకపోయినా పర్లేదు, నువ్వు దేవుని పనికి వస్తున్నావుగా, దేవునికి కానుక ఇచ్చేస్తున్నావుగా, దేవుని కొరకు నీ సహాయాన్ని పంపేస్తున్నావుగా అన్నటువంటి మాయలో మిమ్మల్ని వాడు ఉంచుతాడు. ప్రిలారా గమనించండి. చివరిగా ఫిలిప్పీ పత్రిక 2:16-17 ఏమంటున్నాడు? నా కష్టం వ్యర్థము కాలేదు, నాకు ప్రతిఫలం మిగిలింది. ఆయన క్లారిటీకి వచ్చేసాడండి. నిజంగా అంటే పౌలు గారు ఎంత కష్టపడ్డాడండి. ఈరోజు మనము కూడా ఎంత కష్టపడుతున్నాం. మన తండ్రి గారు మనకు అది నేర్పించకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? దేవుని కొరకు నువ్వు నేను మన ఆరోగ్యం లెక్క చేయక, ప్రాణాన్ని లెక్క చేయక ఇంతగా కష్టపడే మనం ఫల నిష్ఫలముల మధ్య మన కష్టం మనకేం తీసుకుని వస్తుంది? ఫలాన్ని తీసుకుని వచ్చేటట్టుగా ఉందా, లేకపోతే నిష్ఫలాన్ని తీసుకుని వచ్చేటట్టుగా ఉందా? మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం, మనకి ప్రతిఫలం పోగొట్టుకునేటట్టుగా మనం ఉండకూడదు ప్రియులారా. మంచి ఫలాన్ని మనం సంపాదించాలి. మంచి ఫలం 100 1000 2000 10,000 రెట్టింపు ఫలాన్ని మనం పొందుకోవాలి. ఆ ఫలం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? భూమి మీద వాక్యానుసారంగా మన వ్యక్తిగత జీవితంలో బ్రతికి మరణించిన నాడే మనం పడే కష్టానికి ఫలం మనకి యాడ్ అవుతుంది. మనం వాక్యానుసారంగా బ్రతకక, వాక్యాన్ని నేర్చుకోక, వాక్యాన్ని మనం వినక, దీనిని అశ్రద్ధ చేసి పక్కన పెట్టి మనం ఎంత దేవుని పనిలో ఉన్నా మనం నరకానికి వెళ్ళిపోతాం. మన పని మనలను కాపాడదు. వాక్యమే మనల్ని కాపాడుతుంది, వాక్యమే మన ఆత్మను రక్షిస్తుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం వినటంలోనూ, నేర్చుకోవటంలోనూ, దీనిని జీవితంలో అన్వయించుకోవడంలోనూ, అది ఏ సందర్భంలోనే కావచ్చు, అశ్రద్ధ చేయకండి. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టండి. వాళ్ళంటే ఇష్టం ఉండదండి అని అనకండి. దయచేసి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, పనిలో ఉన్నవారం మన పని కష్టాన్ని మనం సంపాదించుకుందాం, ఫలాన్ని పోగొట్టుకోవద్దు. అలా జాగ్రత్త పడి ఫలాన్ని పోగొట్టుకున్న కాపాడుకోవారంగా మనం ఉండాలనంటే వాక్యానికి ప్రథమమైన ప్రాధాన్యత ఇచ్చేవారంగా మనం అంతా కూడా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ
నా మాటలు ముగించుకుంటున్నాను ప్రియులారా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.